ప్రభాస్ గారు చేసిన సాయానికి జర్నలిస్టులంతా ఇంటర్నెట్లో ఎతికినట్ట, వాట్సాప్లో ఎతికినట్ట. ఏదో వాట్సాప్లో వచ్చింది, ఆమె ఎవరో చేసింది, ఈమె ఎవరో చేసింది అంటాను. మరి కేరళలో వరద బాధితులకు సాయం చేసినప్పుడు లేదా, లేదంటే ఉద్దానానికి సాయం చేసినప్పుడు లేదా, ఆంధ్రాలో హైదరాబాద్లో వరదలు వచ్చినప్పుడు చేసిన సాయం లేదా? మరి దాన్ని కూడా ఎతకాలి కదా. దాన్ని కూడా ఎతికితే ఓకే అనుకోవచ్చు. ఎందుకయ్యా ఊరికి రాజకీయ మాటలు మాట్లాడుతూ ఉంటారు వీళ్ళంతా? నాకైతే ఒక మనిషి నాకు కామెంట్ చేసిండు అనమాట. నా దేశం కోసము ఆయన ఏదో చేస్తా అంటే ఒప్పుకోలేని విధవలు చేస్తా అంటారు ఇట్లాంటి పనులు. దాని గురించి ఆలోచించడం దేనికి అని ఆలోచించాలి. దేనికంటే యాజ్ ఏ ఇండియన్గా ఆలోచించాలి. ఇండియన్ కదా, మనము ఇండియాలో పుట్టిన వాళ్ళమే కదా, ఇండియాలో పుట్టి ఇండియాలో పెరిగిన వాళ్ళమే. దీని గురించి ఆలోచించాలి ఖచ్చితంగా. చేసిండు సాయం, గొప్పగా చెప్పండి. సరే, ఆయన 1000 కోట్లు చేయలే, 100 కోట్లు చేసిండ, 50 కోట్లు చేసిండ, గొప్పగా చెప్పు. ఎవరైనా కానీ ముందుకు చేసేటప్పుడు అతను అభిమానించాలి, కానీ ఆ మనిషిని మళ్ళీ బాధపట్టేలా మాట్లాడకూడదు. మేము అందరం సెర్చ్ చేసినాము, మాకు ఇదంతా దొరికినది, ఏం దొరికిందో దాని గురించి కూడా చెప్పాలి కదా. చెప్పలేనప్పుడు మనం వీడియో పెట్టకూడదు దేంట్లో. అవును, తెలిసింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు మొబైల్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని చూస్తా అంటారు అన్నమాట. ఏం చేసిందే, ఏం జరిగిందే, ఏమే ఇది చెప్తా, అబద్ధం ఎంత, మొరటాడు కూడా చూస్తాడు. మరి జర్నలిస్ట్ అంటారు కదా, మరి మీరేం ఎత్తుకు దాని గురించి వివరించాలి కదా. మధ్యలో పవన్ కళ్యాణ్ సార్ ఏం చేసిండు, ఆయన డిప్యూటీ సీఎం, ఆయన పని ఆయన చేసుకుంటాడు. ఆయన పేరు ఎందుకు తెచ్చారంటే రాజకీయంగా పోతారనమాట. మీరు జర్నలిస్ట్ కూడా రాజకీయంగానే పోతారు. మీరు గొప్పగా చేయడంలా, మీ పని మీరు సక్రమంగా నిర్వర్తించడంలా అర్థమైపోతుంది. మీరు మాట్లాడే మాటలు, ఏదైనా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి ఏ మాట ఎట్టబోద్దని ఆలోచించేవాడు, ఆయన రాసేవాడే జర్నలిస్ట్ అంటారు. ఎవరు? మన సాయి గారు మాదిరి. మన సాయి గారు పెడతారు కదా వీడియోల్లో, ఆయన చెప్పేది కూడా అబద్ధమే అంటారు. మీరు కొందరు జర్నలిస్టులు మాత్రం చెప్తాను. మీరు ఆ సాయి గారు చెప్పేది కూడా నిజం అనుకోరు, మీరు అబద్ధమే అనుకోరు. మీరు దాంట్లో కూడా సరి చేస్తారు. వార్తలు ఏంది ఎవరు కానీ చెప్పారనమాట. దాని గురించి ఆలోచించి మాట్లాడాలి. దేనికైనా మాట్లాడాలి. అంటే ఆయన ఒక డిప్యూటీ సీఎం, ఆయనకి సుఖం చెడుపు చేసేదారు అంటే వీళ్ళే. ఆయన ఏదో ఆయన పనులు చేసుకుంటాడు. ఒక స్టేట్ డిప్యూటీ సీఎం, ఆయన ఏమి ఉప ముఖ్యమంత్రి, ఏదో చేసుకొని మళ్ళీ ఆయన తెచ్చి ఆయన ఎందుకు బదనాం చేస్తారో నాకైతే అర్థం కాదు. ప్రతి దాంట్లో ఏ చిన్న విషయం దేశాన్ని జరిగినా ఆయన్నే అంటారు, దేశాన్ని ఏం జరగకపోయినా కానీ ఆయన్నే తెచ్చి పెడతారు. ఆ పవన్ కళ్యాణ్ ఎట్టు చేసినారు, ఆ సార్ ఎట్టు చేసినాడు, పవన్ కళ్యాణ్ సారు అని. అది కాదు పద్ధతి. ఆయన వంతు సాయం ఆయన చేస్తాడు, వీళ్ళ వంతు సాయం వీళ్ళు చేసుకుంటారు. గొప్ప చెప్పుకోండి దేశం గురించి, విచిత్రంగా మాట్లాడకాకండి ఏదైనా కానీ. ఆయన వాళ్ళని లైక్ చేయబోయి డిస్లైక్ ఎందుకు చేస్తారు అందరినీ? ఆయన ఏదో చెప్పినని వార్త వచ్చింది, ప్రభాస్ గారు చెప్పినారని. చూద్దాం, ఆలోచించండి. చేసిండేమో, ఎవరికైనా తెలుసు, నీకు తెలుసా? పోయి కనుక్కోవాలి కదా. ఆయన ఎప్పుడు సోషల్ మీడియా దగ్గర రాడు ప్రభాస్ సార్ గారు, సరేనా? దాని గురించి ఆలోచించండి. ప్రతిదీ ఏది ఆలోచించినా కానీ మాకే తెలుసు అనేటప్పుడు నీకన్నా పెద్ద ఈ కొడుకులు ఉండరు. వాళ్ళు కూడా ఆలోచిస్తారు ఏం చేసిందే ఏమే అని. ముందు ఎవరు దేశద్రోహులు ఉండరో వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ గురించి ఏదైనా ఉంటే చేయండి.